వెల్కమ్ టు మన ఊరి వంట. ఈరోజు మన ఊరి వంటలో ఉగ్గాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసే ఈ వంటకం రాయలసీమ వారికి ఎంతో ఇష్టమైన వంటకం. దీనిని వారు మిరపకాయ బజ్జీ కాంబినేషన్తో తింటూ ఉంటారు. అందుకే దీనిని రాయలసీమ స్పెషల్ అని పిలుస్తుంటాం. రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గానిని మనం కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేద్దామా? దీనికి ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని 4 స్పూన్ల వేరుశనగ గుండ్లను వేసి వేయించుకుందాం. ఇందులోనే 4 పచ్చిమిర్చి కూడా వేసి వాడ్చుకుందాం. ఇలా కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఒక 1 మినిట్ వేయించుకుని ఇప్పుడు దానిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకుని వేయించుకుందాం. ఇది వేగిన తర్వాత 2 ఉల్లిపాయల తరుగును కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇప్పుడు అందులో ఒక టమాటా తీసుకుని బాగా కడిగి కట్ చేసుకుని అందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెము ఉప్పు, పసుపు వేసి మరొకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకుందాం. మూత తీసుకుని టమాటోస్ బాగా మగ్గాయో లేదో చూసుకోండి. ముందుగా 2 సార్లు బాగా కడిగి పిండుకొని పక్కన ఉంచుకున్న బొరుగులను వేసుకుని అంతా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం అండి, బొరుగులు అన్ని చోట్ల దొరుకుతాయి, కానీ రాయలసీమలో దొరికే బొరుగులు చాలా బాగుంటాయండి. కోస్తా ఆంధ్రాలో అటువంటి బొరుగులు దొరకడం చాలా ప్రాంతాల్లో దొరకవు. రాయలసీమ బొరుగులు ఉగ్గానికి చాలా బాగుంటుందండి. అవి దొరికితే వాటితో ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో వేరుశనగ పౌడర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇందులో మీకు ఇష్టమైతే నిమ్మకాయ కూడా చివరిగా పిండుకోవచ్చండి, నిమ్మదబ్బ. ఇక్కడ వేరుశనగ బదులు వాళ్ళు పుట్నాల పప్పు వేసుకుంటారండి. పుట్నాల పప్పు కూడా చాలా చక్కగా ఉంటుంది ఇందులో. నేనైతే వేరుశనగ గుండ్లు కాంబినేషన్ నాకు ఇష్టం కాబట్టి నేను అది వేసుకున్నాను. చివరగా కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. బొరుగులు వేసే ముందు ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. దీనివల్ల బొరుగులు అడుగంటుకోకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.